హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చామగడ్డ మసాలా ఫ్రెండ్స్. ఇది చేయడానికి మనమైతే ఫస్ట్ 1/2 కేజీ చామగడ్డ తీసుకొని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే 3-4 చిన్న సైజు ఆనియన్, కొంచెము మసాలాలు, ధనియాలు, కొబ్బరి, నువ్వులు, గసగసాలు ఇవి కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి, 50 గ్రామ్ అంతా. చూడండి, మసాలాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టుకొని స్టవ్ పైన అందులో ఒక 100 గ్రాముల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనము ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా ఒక చిట్కా ఉంది కదండి, ఆనియన్ తొందరగా బ్రౌన్ కలర్ రావాలంటే మనం అందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. అప్పటి వరకు మనము మసాలాలు గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా మసాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 2 స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకా చింతపండు వాటర్తో సహా వేసేసేయాలి. మనకు ఈ మసాలాలన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, అప్పటి వరకు మనకు ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇందులో మనము చామగడ్డ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అయితే ఫస్టే వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ మీదే మనం చామగడ్డ ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకు కర్రీ తినేటప్పుడు చామగడ్డలు చాలా టేస్టీగా ఉంటాయి. ఏ కర్రీ అయినా ఆయిల్లో అయితే ఫస్ట్ మనం 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకుందాము. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనం కనీసం ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. చూడండి, ఇంకా టమాటా వేసి చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చామగడ్డ కర్రీ. కానీ ఇంకా ఎప్పుడు అలాగే చేస్తాను కదా, ఈసారి ఇంకా మసాలా వేసి చేద్దామని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనము 3 స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇందులో. ఇంకా చూడండి, బాగా కలుపుకోవాలి. వేసుకొని ఒక హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అలా మధ్యలో కలుపుకుంటూ కలర్ మారే వరకు ఇంకా ఆయిల్ కూడా పైకి వచ్చేసేయాలి. మొత్తం ముక్కలకు ఆయిల్, కారం అవన్నీ పట్టి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే నేను 2 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చామగడ్డలన్నీ మునిగే వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి పెట్టేసేయాలి. మూత పెట్టి పెట్టేసిన తర్వాత మనం మసాలాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు మనము చామగడ్డలో వేసేసేయాలి. ఉడికిపోయినాయి. 4 విజిల్కి అయితే ఫుల్ మెత్తగా అయిపోయినాయి. ఒక 80% కుక్ అయినాయి ఫ్రెండ్స్, అలా అని 100% కాదు. ఇప్పుడు మనము మసాలాలు వేసి ఒక సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడే మనము కర్రీకి ఏ విధంగా అయితే సాల్ట్ అవసరమా లేదా అని ఇప్పుడే చెక్ చేసుకొని అందులో మాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక కొత్తిమీర కట్ట కూడా వేసుకోవాలి. అలాగే మనం జార్ కడిగి కూడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉంచేస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కర్రీ కూడా చూడండి కొంచెం చిక్కగా అయింది. ఇప్పుడు ఇది వేడి రైస్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చామగడ్డ మసాలా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఓకేనా? మా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. బాయ్ ఫ్రెండ్స్.